నీళ్లు పంపింగ్ ద్వారా. కామారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ పేరుతో నకిలీ సంతకాలు, రబ్బర్ ముద్రలు ఉపయోగించి దరఖాస్తులు సమర్పించిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు 4,500 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. కంప్యూటర్లు, మొబైళ్లు, నకిలీ ముద్రలు స్వాధీనం చేసుకుని కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయగలిగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి, ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రాసెస్ స్టాంపులు అన్ని కూడా రెడీ చేసుకొని ఇద్దరు ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. కొడైగుల రాజా నరేందర్, కొడైగుల రాజలింగం, ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఇద్దరు కూడా ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీస్ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి, ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్ని కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిగ్ దాన్ని మొత్తం అంతా కూడా ఎంటైర్ నెట్వర్క్ కూడా బయటకు తీయడం జరిగింది. సో మిగతా మండలాల్లో కూడా ఏమైనా చేశారు లేదా అనేది ఇంకా ఎప్పుడు పెట్టుకొని మనకు ఇప్పుడు దొరికిన 52 అప్లికేషన్స్ అన్ని కూడా బిగ్నూర్ మండలానికి సంబంధించినవి. దీనికి కూడా దీనికి సంబంధించి ఎంటైర్ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కూడా పంపడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకటి రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది అందులో భాగం కాదు.